రామ్ జెఠమలానీ అనేవాడు ఉండే, ఒక లాయర్ ఉండే. ప్రపంచంలో గొప్ప, మన భారతదేశంలో గొప్ప లాయర్ అంటే ఆయనే. ఏ యుద్ధం చేయాలన్నా ఆయన గెలిచినట్టే అనమాట. అసలు రాముడే లేడు అని ఒక ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు ఆయన. అయోధ్య అనేటువంటిది లేదు, అసలు రాముడు ఇక్కడ పుట్టలేదు అని ఆయన వాదించాడు కొన్నాళ్ళు. రామ్ జెఠమలానీ, రామ్ జెఠ్మలానీ ఆయన పేరే రామ్. చూడండి, అతని లోపల రామ్ లేడు. సో నేనేమంటున్నా, చాలా మంది మతం మారిన వాళ్ళందరూ కూడా పేర్లో ఉంటే రామ్, వెంకటేశ్వరుడు, బాలాజీ, శ్రీనివాసు, లక్ష్మి అన్ని ఉంటాయి, కానీ వాళ్ళ లోపల అలక్ష్మి వచ్చి కూర్చుంటుంది. సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు సమాజంలో, భారతదేశంలో తయారయ్యారు. మన దేశం నుంచి ఎవరైనా బతకడానికి పోయి ఉండొచ్చు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంజనీరు, డాక్టర్, యాక్టర్ ఎవరైనా. వాళ్ళు బై జీవో ప్రకారము వాళ్ళకు ఒక అక్కడ ఆ దేశం ఆహ్వానంలో మేరకంగా డబ్బులు కట్టి మరీ వెళ్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఏ డబ్బులు తీసుకోకుండానే ఇక్కడ తయారవుతుంది వాళ్ళకు. అంటే వీళ్ళందరూ ఇతర దేశంలో ఇతర మతస్థులకు సపోర్ట్గా ఈ దేశంలో ఇది తయారు కావడం గల కారణం ఏమిటి అంటే, మన లోపల ఉన్నటువంటి కొన్ని చీడపీడలు. అవి ఏమిటి అంటే, మీరు అడిగారు ఇంతకుముందే, ఏమన్నారంటే అసలు ఈ గణపతి ఉత్సవం ఇప్పుడు హైదరాబాద్, ఆల్ తెలంగాణ అండ్ ఆంధ్ర, భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం ఎలా రావాలంటే, ఉన్న భారతదేశాన్ని ఖచ్చితంగా కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా, అప్పుడేమో స్వతంత్రం రావడం కోసం ప్రయత్నం చేశాం, ఇప్పుడు ఉన్న స్వతంత్రం పోకుండా ఉండడానికి ఈ వేదికలు ఉపయోగపడితే, ఇంత పెద్ద వినాయకులను పెట్టి, ఇంత డీజేలు పెట్టి, ఇన్ని లక్షలు ఖర్చు చేసి వసూలు చేసి, ఇంతమంది భోజనాలు పెట్టి, ఇంత ప్లాస్టిక్ని బయటకు తీసుకొచ్చి రోడ్ల మీద వేసినందుకు విలువ లేదు. మేము ఈ డీజేలలో, ఈ మందు బాటిళ్లలో, డీజేలలో ఈ అన్నాలు పెట్టి మేము పేర్లు తెచ్చుకొని శాలువలు కప్పుకొని బ్యానర్లు వేయించుకుంటాము, ఇదే మా స్వతంత్రము, ఇదే మాకు గొప్పదే అని అనుకునేటువంటి హిందువులందరికీ నేను ఒకటే చెప్తున్నా. అది కొంతమంది కోపం రావచ్చు, వస్తే వచ్చింది, లోక విరోధి అండి, కోపం ఫ్రీగా వచ్చేదే ఫ్రీగా వస్తుంది. ఇంకోటి, పొద్దంతా పరమతాలను తిట్టడమేటువంటి పనిగా పెట్టుకోవడం కంటే, మన ధర్మంలో ఉన్నటువంటి, మన మతంలో, మన ప్రాంతంలో, మన దగ్గర ఉన్నటువంటి సమస్యను కూడా మనం దాన్ని పరిశోధించకపోతే ఈ ప్రమాద సూచికనే ఈ మతాలు మారడం గల కారణాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనున్నానండి, ఇప్పుడు ఈ రుద్రాక్షలు ఉన్నాయి, ఇదే రుద్రాక్ష ప్లేస్ లో బంగారం ఉన్నవాడు పెద్ద పెద్ద బంగారాలు వేసుకొని తిరుగుతున్నారు, విఐపీ లక్షలు. మీకు తెలుసు కదా, ఇంత దొడ్డు బంగారాలు వేసుకుంటే వాళ్ళు విఐపీ ఉంగరాలు పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే ఎందుకు? అతని మెడలో బంగారం ఉన్నందుకే విఐపీ. లోపల చాలా మందికి ఉంటుంది, కొంతమంది మెడలు వేసుకొని వాళ్ళు విఐపీగా వస్తారు. వాళ్ళు దేనికి ఉన్నారో నాకు తెలియదు, బట్ వాళ్ళని కూడా విఐపీగా తీసుకొస్తున్నారు. ఏమీ లేనివాడు కూడా విఐపీ, ఊరికేనే అసలు దిగంబర్గా కౌపిన్యం కట్టుకొని తిరిగేసేటువంటి స్వామి సన్యాసి కూడా విఐపీ. అంటే ఇక్కడ చూడండి, హిందూ ధర్మంలో ఎట్లా ఉందో, బంగారం ఉన్నవాడు విఐపీ, రుద్రాక్ష వేసుకున్నవాడు విఐపీ, తెల్ల బట్టలు వేసుకున్నవాడు విఐపీ, నల్ల బట్టలు వేసుకున్నవాడు విఐపీ, ఎర్ర బట్టలు వేసుకునేవారు కూడా విఐపీ. అంటే ఎందుకు వీళ్ళు ఇలా జరుగుతుందంటే, మన లోపల అసలు వ్యత్యాసము అనేటువంటిది లేదు. ఎప్పుడైతే కుల, ప్రాంత, వర్గ విభజన అనేటువంటి కార్యక్రమాలు మనకు వచ్చాయో, అవి మనల్ని ఇలా మూఢ ఆచారాల వైపు, మూఢ మతాల వైపు మనల్ని ఉరిగొల్పేస్తున్నాయి. ఇది నాకు తెలిసిన అంశం ఇది.